హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ బాగి. సో ఈరోజు ఇంకో పార్సల్తో వచ్చేసానండి. ఇది మా పాప కోసం పెట్టాను. అంటే మా పాప తినడం స్టార్ట్ చేసింది కదా, సో తన కోసం కొన్ని తీసుకుంటే బాగుంటుందేమో అనిపించింది. యాక్చువల్గా యూస్ చేసిన తర్వాత పెడదాము అని చెప్పేసి వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఇన్ని రోజులు ఆగాను. మొన్న వచ్చేసి వీటిని బిబ్స్ అంటారండి. బిబ్ అంటారు. సో వీటిని పాప మెడలో, చిన్నపిల్లల మెడలో అలాగా హుక్ చేయడం వల్ల మనం పెట్టిన ఫుడ్ అంతా వాళ్ళ బట్టల మీద, వాళ్ళ ఒంటికి అవ్వకుండా వీటి మీదే ఉంటుంది. మొత్తం తినేసేసిన తర్వాత దీన్ని తీసేసి వాష్ చేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుందండి. అండ్ ఇది వచ్చేసి ఒక బాటిల్ అండి. బాటిల్కి ఒక స్పూన్లా వస్తుంది. యాక్చువల్గా ఇది ఏంటంటే బాటిల్ సిలికాన్తో వస్తుంది. దీంట్లో జావా, మనం ఇప్పుడు పిల్లలకు పెట్టేది రాగి జావా, ఏదైనా సరే, ఏ ఫుడ్ అయినా సరే కొంచెం లిక్విడ్గా పెడతాము. అంటే కొంచెం జారుడు పదార్థాలతో పెడతాము అనమాట. సో దానికి ఇది చాలా బాగుంది. ఆ బాటిల్లో మనం ఫుడ్ అనేది పెట్టేసి ఆ క్యాప్, ఎల్లో క్యాప్ అనేది ఓపెన్ చేయాలి. వీడియో చేసేటప్పుడు నాకు అది ఓపెన్ అవ్వలేదు, తర్వాత ఓపెన్ అయ్యింది. ఎల్లో క్యాప్ ఓపెన్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. దాంతో ప్రెస్ చేస్తే ఫుడ్ అనేది బయటకు వచ్చేస్తుందండి. ఇది వచ్చేసి ఫ్రూట్స్ పెట్టేదండి. యాక్చువల్గా ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. చిన్నపిల్లలకి అంటే పళ్ళు వచ్చి కొంచెం ఇదిగా ఉంటే వాళ్ళకి కొంచెం లైట్గా ఇవ్వచ్చు. ఇప్పుడు మా పాపకి 6 months కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది. అందులో నేను ఫ్రూట్స్ పెట్టేసి తనకి ఇస్తుంటే చక్కగా తను దాన్ని పిప్ అంతా అందులోనే ఉండిపోతుంది. జ్యూస్ దాంట్లో వచ్చేస్తుంది. చాలా బాగుందండి. అండ్ ఇది ఇప్పటికి పనికిరాదు, తర్వాత మా పాపకు పళ్ళు వచ్చేటప్పుడు పనికి వస్తుంది. ఓకే, కాంబోలో వచ్చింది అది. ఇంకా పక్కన పెట్టేశాను, అది ఇప్పుడు ఏం యూజ్ చేయట్లేదు నేను. అండ్ ఇది వచ్చేసి బ్రష్లో వచ్చిందండి. మనం వేలుకి సరిపోతుంది. బ్రష్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు పనికిరాదు, కానీ కొంచెం పిల్లలు తింటున్నారు అప్పుడు కొంచెం నాలుక మీద అలాగలాగా వాష్ చేయడానికి సరిపోతుంది. అండ్ అందరి ఇళ్ళల్లో ఉండేదే. చిన్నపిల్లలు ఏవి పడితే అవి నోట్లో పెట్టేసుకొని ఆడుతూ ఉంటారనమాట. మా ఇంట్లో కూడా ఏసీ రిమోటు, ఫోన్లు అన్నీ తన నోట్లోకి వెళ్ళిపోతున్నాయి. దాన్ని స్టాప్ చేద్దాం అని చెప్పేసి ఇది తెప్పించానండి. బాగుంది ఇది కూడా. యాక్చువల్లీ ఇది నాకు 200 to 210 అలా పడింది. సో దీని మొత్తంలో, ఈ కాంబో మొత్తంలో ఏమొచ్చినాయో నేను మీకు అరేంజ్ చేసి చూపిస్తున్నాను. లాస్ట్లో ఒక పిక్ కూడా పెట్టాను, అసలు ఏమేమి వచ్చే బెటరా కాదా అని చెప్పేసి. నాకైతే ఓతుబులే అనిపించింది. మీకు కూడా ఓతే అనిపిస్తే కనుక పర్చేస్ చేయొచ్చు. ఓకేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.